చైనా అనే పేరు వార్తల్లో వినిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, మళ్ళీ ఏ వైరస్ కి పుట్టినిల్లుగా మారుతుందో అని. యావత్ ప్రపంచం మొత్తం గుర్తుండే ఉంటుంది కరోనా మహమ్మారికి ప్రాణం పోసింది చైనానే అని. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ భయపడ్డంత పని చేసింది. 5 ఏళ్లు నరకం చూపించిన కోవిడ్ ని మరొక ముందే మరో వైరస్ పుట్టుకొచ్చింది. మరి ఈ వైరస్ కోవిడ్ కంటే డేంజరా? మళ్ళీ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిందే? లాక్డౌన్ తప్పదా? మళ్ళీ విధ్వంసం తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్ళ ముందు అలా మొదలుతూనే ఉంది. ఈ గడ్డు కాలంలో యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. కోవిడ్ కి కేంద్రమైన చైనాలో 5 ఏళ్ల తర్వాత మరోసారి కలకలం రేగుతుంది. ప్రస్తుతం చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. మరోసారి చైనా వైరస్ల బారిన చిక్కుకొని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతుండడం, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హ్యూమన్ మెటానోమియా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలు చెప్తున్నాయి. హెచ్ఎంపివి అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఇది న్యూమావిరిడో మెటావ్యూమో వైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ బారిన పడి చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెన్జా ఏ, మైక్రోప్లాజ్మా నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. చైనాలో మల్టిపుల్ వైరస్ల ముక్కుమ్మడి వ్యాప్తి నేపథ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపివి, మైక్రోప్లాజ్మా న్యూమానియా వంటి వైరస్లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వైరస్ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోసారి దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన చైనా ప్రభుత్వం వైరస్ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టింది. అక్కడి అధికార యాంత్రాంగం వైరస్ల నివారణ కోసమే అప్రకటిత యుద్ధమే చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నాయట. జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఓ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 16 నుంచి 22 వరకు చైనాలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా హెచ్ఎంపివి 2001లోనే గుర్తించారు. ప్రస్తుతం చైనాలో వెలుగు చూస్తున్న కేసులకు ఇదే కారణమని చెప్తున్నారు. ఇది ఇక్కడ సీజనల్ వ్యాధి అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా చైనాలో భారీ సంఖ్యలో ఫ్లూ కేసులు వచ్చాయని, జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వార్తలు చైనా తేలిగ్గా తీసుకుంది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు సహజమని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వాటి తీవ్రత చాలా తక్కువగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. చైనా ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో ఫ్లూ, శ్వాసకోశ బాధితులు ఎక్కువగా ఉంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అలాంటి కేసులు ఈసారి చాలా తక్కువగా ఉన్నాయన్నారు. చైనా పౌరులు చైనాలో ఉన్న విదేశీయుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వానిది హామీ అని పేర్కొన్నారు. విదేశీయులు నిర్భయంగా చైనాలో పర్యటించవచ్చని తెలిపారు. ఇక ఈ వైరస్ సోకిన వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చు. దగ్గు, తుమ్ముతో వెలువడే తుంపర్ల కారణంగా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్ళను తాకడం వంటివి చేస్తే ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేకించి చికిత్స ఏమీ లేదు. హెచ్ఎంపివి వైరస్ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు.
పెరుగుతున్న హెచ్ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 మాదిరిగానే ఇది కూడా మహమ్మారిగా వచ్చే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు. అయినప్పటికీ చైనా మాత్రం వారి పారదర్శకతను సమర్థించుకుంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధి మూలం గురించి మరింత డేటా, సమాచారాన్ని పంచుకోవాలని చైనాను కోరింది. తద్వారా ప్రపంచ స్థాయిలో దీని గురించి మరింత అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసులలో పెద్ద పెరుగుదల కనిపించినప్పటికీ శ్వాసకోశ సంక్రమణకు సాధారణ నివారణ చర్యలను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెచ్ఎంపీవీకి ప్రస్తుతం నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదని, దీని వ్యాప్తిని నిరోధించడానికి భద్రతా చర్యలను అనుసరించడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో వైరస్ సోకకుండా చూసుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. అపరిశుభ్రత చేతులతో ముఖాన్ని తాకకూడదని, వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలని, తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ బారిన పడిన వారు తమ వస్తువులను ఇతరులు వాడకుండా చూడాలని, లక్షణాలు కనిపిస్తున్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం మంచిది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.